హాయ్ అండి. నేను బెల్లపు సురేష్‌ని. హైకోర్టు అడ్వకేట్‌ని. మగజాతి ఏడవాలో, నవ్వాలో తెలియని స్థితిలో ఉంటున్నాయి కొన్ని జడ్జిమెంట్‌లను చూస్తుంటే. మెయిన్‌నెస్ కేసులు అనగా మనోవర్తి కేసుల గురించి సుప్రీంకోర్టు ఈరోజు లేటెస్ట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఏంటంటే 1999లో ఉషారాణి అనే ఒక మహిళ ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. తనకి డైవర్స్ ఇవ్వకోకుండా 2005లో శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. సో 2005 తర్వాత 2008లో వీళ్ళిద్దరికీ ఒక బిడ్డ పుట్టడం జరిగింది. తర్వాత వీరి యొక్క రెండో భర్త కుటుంబ సభ్యుల మీద రెండో భర్త మీద 498 కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఈవిడ రెండో భర్త మీద మనోవర్తి అంటే మెయింటెనెన్స్ కేసు అడుగుతూ హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. కోర్టు వారు ఏమని ఇచ్చారంటే జడ్జిమెంట్ హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు వాళ్ళు 3500 భార్యకి 5000 రూపాయలు బిడ్డకి చెల్లించేలాగా జడ్జిమెంట్ను పాస్ చేయడం జరిగింది. తర్వాత ఇతను రెండో భర్త హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టు క్లియర్గా చెప్పింది ఏమని, అసలుకి ఫస్ట్ భర్తతో తను లీగల్గా డైవర్స్ తీసుకోలేదు, చట్టబద్ధంగా విడిపోలేదు కాబట్టి షీ ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ది మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్కి తను అర్హురాలు కాదు. ఎందుకంటే ఫస్ట్ వివాహము చట్టబద్ధంగా లీగల్గా డైవర్స్ తీసుకోలేదు కాబట్టి రెండో వివాహము చెల్లదు అంటూ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈవిడ రెండో భర్త మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. 2012 తర్వాత హైకోర్టులోకి వెళ్ళింది. లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఏమందంటే ఈరోజు రెండో భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటూ జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఎలాగంటే ఫస్ట్ భర్త మీద ఇక్కడ చిన్న మెలుగు పెట్టింది సుప్రీంకోర్టు ఏమని, ఫస్ట్ భర్త మీద కూడా మెయింటెనెన్స్ అడిగినట్లయితే రెండో భర్త మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు. సో మెయింటెనెన్స్ కేసు డిస్మిస్ చేసేవాళ్ళము. ఫస్ట్ భర్త మీద వేయలేదు కాబట్టి ఇతను మనోవర్తి ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో చట్టంలో క్లియర్గా చెబుతుంది ఏమని, ఫస్ట్ హస్బెండ్కి డైవర్స్ తీసుకోలేదు, సో అది చల్లని వివాహం. అలాంటప్పుడు రెండో హస్బెండ్ ఎలా ఇస్తాడు? కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఈరోజు ఇలా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఉషారాణి వర్సెస్ బి శ్రీనివాస్ అనే జడ్జిమెంటు. సో మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.